ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో జీవాలలో సాధారణంగా వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలు, మామునూరు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి వెంకట్రామరెడ్డి గారితో పరిచయం. కార్యక్రమంలో ముందుగా వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి జీవాలలో సాధారణంగా వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలు, మామునూరు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి వెంకట్రామరెడ్డి గారితో పరిచయం. ఈరోజు వర్షాకాలంలో మూగజీవాలలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలు, ఈ విషయాల గురించి వివరించడానికి మామునూర్ వెటర్నరీ కళాశాల నుంచి డాక్టర్ బి వెంకట్రామరెడ్డి గారు మన స్టూడియోకు విచ్చేశారు. ఈరోజు ఈ జీవాలలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఇప్పుడు వర్షాకాల సీజన్. ఈ మూగజీవాలలో అనేక రకాలైనటువంటి వ్యాధులు సంక్రమించడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా దీనివల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో ఈ మూగజీవాలు ఈ వ్యాధుల నుంచి తట్టుకోవడానికి ఏమి చేయాలి అనేటువంటి విషయాలను వివరించండి. ముఖ్యంగా మొదటగా ఈ జీవాల యొక్క ప్రాముఖ్యత ఏంటి చెప్పండి. పశు సంపదలో గొర్రెలు మరియు మేకలు ప్రధానమైనవి. ఇవి గ్రామీణ రైతులకు ముఖ్యమైన ఆదాయ వనరు. పాలు, మాంసం మరియు ఉన్ని మొదలైన వాటి ద్వారా మంచి ఆదాయం వస్తుంది. కానీ సరి అయిన సంరక్షణ లేకపోతే పలు రకాల వ్యాధులు మందలకు సంక్రమించి పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. ఈ కార్యక్రమంలో మనం ప్రధానంగా ఈ జీవాలలో వచ్చే ప్రధాన వ్యాధులు, వాటి లక్షణాలు, వ్యాప్తి మార్గాలు మరియు నివారణ చర్యలు గురించి తెలుసుకుందాం. అయితే ఈ జీవాలలో వ్యాధులు రావడానికి గల ప్రధాన కారణాలేంటి? వ్యాధులు ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా మరియు పరాన్న జీవుల నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ వైరస్ వలన వచ్చే వ్యాధులు, అలాగే వాటి నివారణ చర్యల గురించి వివరించండి. జీవాలలో వైరస్ వలన ముఖ్యంగా నీలినాలుక వ్యాధి, గాలుకుంటు వ్యాధి, బొబ్బ రోగం మరియు ముసుర లేదా పుర్రు రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందుగా నీలినాలుక వ్యాధి గురించి చూసినట్లయితే ఇది దోమకాటు వలన ఈ వైరస్ జీవాల శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగు చేస్తాయి. వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. లక్షణాలు చూసినట్లయితే శరీర ఉష్ణోగ్రత తీవ్రంగా ఉంటుంది. జ్వరం ఉన్న జీవులు పెదవులు, చిగుళ్ళ వాచి ఎర్రబడి చిన్న చిన్న గుల్లలు ఏర్పడతాయి. నోటి నుండి చొంగకారుట గమనించవచ్చు. వ్యాధి తీవ్రంగా ఉన్న గొర్రెల్లో గిట్టలు మొదటి భాగం వాచి గిట్టల మధ్య ఎర్రగా ఉంటుంది. కావున ఈ జీవాలు సరిగ్గా నడవలేక మేత సమయంలో వెనుకబడతాయి.
వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగులోకి మారుతుంది. వ్యాధి తీవ్రత వలన జీవాలు మేత మేయక నీరు త్రాగకపోవటం వలన నీరసించి చనిపోతాయి. చికిత్స మరియు నివారణ చూసినట్లయితే వ్యాధి లక్షణాలు గమనించి వెంటనే పశువైద్యుని సంప్రదించి తగు చికిత్స చేయిస్తే వ్యాధిగ్రస్తమైన జీవాలు చనిపోకుండా కాపాడవచ్చును. నోటిలోని పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి బోరిక్ పౌడర్ రుద్దాలి. గిట్టల మధ్య ఉన్న పుండ్లను కడిగి వేపనం పూయాలి. వ్యాధి నిరోధక టీకాలు ముందుగా వేయించాలి. వర్షాకాలంలో కొట్టం పరిసర ప్రాంతాల్లో ఈగలు దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలి. రోజుకు 2 సార్లు వేపాకుతో పొగ వేసినట్లయితే దోమలని నివారించవచ్చును. జీవాలలో మరో ముఖ్యమైన వ్యాధి గాలికుంటు వ్యాధి. ఈ వ్యాధి గాలి ద్వారా త్వరగా సోకుతుంది. ఈ వ్యాధి వచ్చిన జీవాల నోరు, నాలుక, గిట్టల మధ్య భాగంలో పుండ్లు ఏర్పడతాయి. నోటిలోని పుండ్ల వలన మేత మేయవు. కాలి పుండ్ల వలన కుంటుతూ నడుస్తాయి. తీవ్రమైన జ్వరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చూడి జీవాల ఈసుకుపోతాయి. పిల్లల్లో మరణాలు ఎక్కువగా ఉంటుంది. చికిత్స మరియు నివారణ చూసినట్లయితే వ్యాధి సోకిన జీవాలను మంద నుండి వేరు చేయాలి. నోటి పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి బోరిక్ పౌడర్ని రుద్దాలి. కాలి పుండ్లకు వేపనం వాడాలి. నోటి పుండ్ల వలన మేత మేయవు కావున జీవులకు గంజి లేదా అంబలి గ్లూకోజ్తో కలిపి త్రాగించాలి. వ్యాధి నిరోధక టీకాలు ముందుగా ఇప్పించినట్లయితే ఈ గాలికుంటు వ్యాధిని మనం నివారించవచ్చు. జీవాలలో వచ్చే మరో ముఖ్యమైన వైరస్ వ్యాధి బొబ్బరోగం. ఈ వ్యాధి సంవత్సరంలో ఏ కాలంలోనైనా జీవులకు సోకవచ్చును. లక్షణాలు చూసినట్లయితే వ్యాధి సోకిన 1-2 రోజులలో వెంట్రుకలు లేని శరీర భాగంలో ముఖ్యంగా చెంపలు, కడుపు, పొదుగు, తోక క్రింద, తొడలపైన చిన్న చిన్న ఎరుపు రంగు దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై బొబ్బలుగా మారి చీము పట్టడం లేదా నలుపు రంగుకు మారడం చూడవచ్చును. వ్యాధి సోకిన గొర్రెలు ఈసుకుపోతాయి. పిల్లలు ఎక్కువగా మరణిస్తాయి. వ్యాధి సోకిన జీవాలను వేరు చేసి ముందుగా చికిత్స చేయించవలెను. వ్యాధిగ్రస్తమైన జీవాలు మేత తినలేవు కావున వాటికి అంబలి త్రాగించాలి. ఈ వ్యాధి రాకుండా ప్రతి సంవత్సరం అక్టోబరు లేక నవంబరు మాసాలలో బొబ్బరోగం టీకాలు క్రమం తప్పకుండా వేయించి ఈ వ్యాధిని నివారించవచ్చు. చుట్టుప్రక్కల గ్రామాల్లో జీవాలకు ఈ వ్యాధి సోకిన సమాచారం అందిన వెంటనే పశువుల డాక్టర్ని సంప్రదించి టీకాలు వేయించాలి. మరో ముఖ్యమైన వ్యాధి ముసర వ్యాధి లేదా పుర్రు రోగం. ఈ వ్యాధి వచ్చిన జీవాలలో జ్వరం తీవ్రంగా ఉంటుంది. నోటి నుండి చొంగ కారుట మరియు నోటి లోపల చిగుళ్లపైన కురుపులు ఏర్పడి నోటి నుండి దుర్వాసన వస్తుంది. జ్వరం గమనించిన 2-3 రోజుల తర్వాత జీవాలు పలుచుగా పారుక్కుంటాయి. విరోచనం నలుపు రంగులో ఉంటుంది. సమయం గడిచిన కొద్దీ నీళ్ల విరోచనాలు గొట్టముతో చిమ్మినట్లు వస్తుంది. జీవాలలో విరోచనాలతో పాటు నెమ్ము ఊపిరితిత్తులకు వస్తుంది. వర్షాకాలం మరియు చలికాలంలో ఈ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. చికిత్స మరియు నివారణ చూసినట్లయితే క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. సాధ్యమైనంత వరకు వ్యాధి సోకిన జీవాలకు ముందుగా దూరంగా ఉంచాలి. వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే దగ్గరలోని పశువైద్యుని సంప్రదించి యాంటీబయాటిక్స్తో చికిత్స చేసిన ఎడల జీవంలో సుమారు 50% వరకు కాపాడవచ్చును. ఉప్పు, గ్లూకోజ్ కలిపిన గంజిని త్రాగించటం వలన త్వరగా కోలుకుంటాయి. పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో నీటితో పొక్కులను కడిగించాలి. అంటే ఇవి వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు. ఎస్ సార్. ఓకే. మరి బ్యాక్టీరియా వల్ల కూడా వచ్చేటువంటి వ్యాధులు ఉంటాయి కదా, మరి అవి ఎట్లా వస్తాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిలో ఎట్లాంటి నివారణ చర్యలు తీసుకోవాలో క్లుప్తంగా వివరించండి. జీవాలలో బ్యాక్టీరియా వలన ముఖ్యంగా చిటుక రోగం, కాలిపుండు, ధనుర్వాతం, దమ్మ రోగం మరియు గొంతువాపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందుగా చిటుక రోగం చూసినట్లయితే చిటుక వేసినంత లోపులోనే జీవాలు చనిపోతాయి. కావున ఈ వ్యాధిని చిటుక రోగం అని పిలుస్తారు. ఈ వ్యాధి తొలకరి వర్షాలు కురిసిన పిమ్మట దొరికే లేత పచ్చిక తిన్న జీవాలకు వస్తుంది.
సాధారణంగా ఈ వ్యాధి లేత వయస్సు వాటికి, బలమైన వాటికి, ఎక్కువ మోతాదులో పచ్చిగడ్డి మేసే జీవాలకు వస్తుంది. జీవాల కడుపులో సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే విష పదార్థాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. లక్షణాలు చూసినట్లయితే సామాన్యంగా వ్యాధి లక్షణాలు కనపడకుండానే జీవాలు గాలిలో ఎగిరి గిలగిలా కొట్టుకొని పళ్ళు కొరుకుతూ బిగుసుకొని చనిపోతాయి. రోగ తీవ్రత తక్కువగా ఉన్న జీవాలకు అధిక జ్వరం ఉంటుంది. మేత మేయవు, నీరసంగా ఉంటాయి. ఈ వ్యాధికి చికిత్స మరియు నివారణ చూసినట్లయితే వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే స్థానిక పశువైద్యుని పర్యవేక్షణలో యాంటీబయాటిక్ మందులు వాడాలి. వర్షాకాలం ముందు అనగా మే, జూన్ మాసంలో 21 రోజుల వ్యవధిలో 2 పర్యాయాలు టీకాలు వేయించిన ఎడల ఈ చిటుక రోగం నుంచి కాపాడవచ్చు. మరో ముఖ్యమైన వ్యాధి కాలిపుండు. ముఖ్యంగా వర్షాకాలంలో చిత్తడి నేలపై మరియు వరి కోతల తర్వాత మంద తిరిగినప్పుడు కొన్ని జీవాలు నడవలేక కుంటుతూ కనిపిస్తాయి. వ్యాధి వచ్చిన జీవంను పరిశీలించినట్లయితే జీవాల గిట్టల మధ్య భాగం ఎర్రగా కందుతుంది. ఎర్రగా కందిన భాగం ఉబ్బి చీము పట్టి చెడు వాసన వస్తుంది. వ్యాధి తీవ్రంగా ఉంటే గిట్టలు కూడా ఊడిపోవచ్చు. మేత సరిగ్గా మేయవు, కావున బరువు తగ్గుతుంది. చికిత్స మరియు నివారణ చూసినట్లయితే వ్యాధి సోకిన గొర్రెలను మంద నుండి వేరు చేసి ఇంటి వద్ద విడిగా ఉంచాలి. మందను చిత్తడి నేలలో మరియు నీరు నిలిచే ప్రదేశంలో నిలవకుండా ఎత్తైన పొడి ప్రాంతంలో నిలపాలి. వ్యాధి సోకిన గిట్టలను 10% జింకు సల్ఫేట్ ద్రావణంతో కానీ లేదా 5% ఫార్మలిన్ ద్రావణంలో కానీ శుభ్రంగా రోజుకు 2 సార్లు కడగాలి. మరియు పశువైద్యుని సలహా ప్రకారం యాంటీబయాటిక్ మందులు వాడినట్లయితే ఈ వ్యాధి నుంచి జీవాలను కాపాడవచ్చు. మరో ప్రధానమైన వ్యాధి ధనుర్వాతం. జీవాలలో అప్పుడప్పుడు పడే గాయాల ద్వారా ఈ సూక్ష్మజీవి శరీరంలో ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తుంది. లక్షణాలు చూసినట్లయితే కండరాలు బిగువుగా ఉంటాయి. ముఖ్యంగా వెనుక కాళ్ళు బిగువుగా ఉండడం వలన పట్టి నడుస్తాయి. దవడ కండరాలు బిగువుగా పట్టినట్లు ఉండడం వలన సరిగ్గా మేత మేయవు. ఈ లక్షణములు కనిపించిన 3 రోజుల తరువాత జీవాలు చనిపోతాయి. చికిత్స మరియు నివారణ చూసినట్లయితే ఈ వ్యాధికి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ నరంలోకి ఇవ్వాలి మరియు టెటానస్ యాంటీటాక్సిన్ ఇంజెక్షన్లు ఇచ్చి శరీరం మీద ఎక్కడైనా పుండ్లు ఉంటే శుభ్రంగా కడిగి వాటికి వ్యాపనం వేయాలి. క్రమం తప్పకుండా టీకాలు వేయించినట్లయితే జీవాల్లో ఈ ధనుర్వాతం రాకుండా చూడవచ్చు. మరో భయంకరమైన వ్యాధి దొమ్మరోగం. దొమ్మరోగం కలిగించే బ్యాక్టీరియా కలిసిన నీరు త్రాగటం వలన మరియు మేత తినడం వలన జీవాలలో ఈ భయంకర వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. లక్షణాలు చూసినట్లయితే సాధారణంగా వ్యాధి లక్షణాలు కనపడకుండానే జీవాలు చనిపోతాయి. చనిపోయిన జీవాలు ముక్కు, నోరు మరియు అన్ని రంధ్రాల నుంచి గడ్డగట్టని చాలా పలుచటనైన నల్లటి రక్తం కారుతూ ఉంటుంది. వ్యాధి తీవ్రంగా లేని గొర్రెల్లో జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శ్వాస పీల్చటంలో చాలా ఇబ్బంది పడతాయి. ముడుచుకొని పడుకొని 2 రోజులలో జీవాలు చనిపోతాయి. ఇటువంటి వ్యాధి సోకిన జీవాలకి పెన్సిలిన్, టెర్రామైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ను పశువైద్యుని పర్యవేక్షణలో వ్యాధి సోకిన జీవాలకు ఇప్పించాలి. వ్యాధి నిరోధక టీకాలను జీవాలకు ఇప్పించినట్లయితే ఈ వ్యాధి సోకకుండా చూడవచ్చు. చనిపోయిన జీవాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ కోయరాదు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే స్థానిక పశువైద్యునికి సమాచారం చేరవేయాలి. చనిపోయిన జీవాలను లోతైన గుంట తీసి సున్నం వేసి పూడ్చిపెట్టాలి మరియు కలుషితమైన మట్టి, గడ్డి, ఇతర పదార్థాలు కాల్చివేయాలి. జీవాలలో వచ్చే మరో ప్రధాన వ్యాధి గొంతువాపు వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా జీవాల ఊపిరితిత్తులకు సోకుతుంది మరియు ఇది ఎక్కువగా వర్షాకాల ప్రారంభంలో ఎక్కువగా వస్తుంది.
లక్షణాలు చూసినట్లయితే రోగము తగిలిన జీవాలకు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది మరియు శ్వాస చాలా వేగంగా తీసుకుంటుంది. జీవాలు గురక పెట్టడంతో పాటుగా ముక్కుల నుండి దుర్వాసన కలిగిన చీమిడి పడుతుంది. ఈ వ్యాధి సోకిన జీవాలను వెంటనే ఇతర జీవాల నుంచి వేరు చేసి పశువైద్యుని సలహాతో తగు చికిత్స చేయించాలి. గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలను ముందుగా ఇచ్చినట్లయితే ఈ వ్యాధి నుండి జీవాలను కాపాడుకోవచ్చు. అంటే ఇవన్నీ బ్యాక్టీరియా వలన వచ్చేటువంటి వ్యాధులు. అవును సార్. అంటే ఇంకేమైనా ఉన్నాయా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఇవి కాకుండా? బ్యాక్టీరియా నుండి ఇవి ప్రధానమైన వ్యాధులు. ఈ వ్యాధులే కాకుండా కొన్ని రకాల ఈకోలై, స్ట్రెప్టోకోకస్, స్టఫైలోకోకల్ మరియు మైకోబ్యాక్టీరియం వంటి క్రిముల సూక్ష్మ క్రిముల వల్ల కూడా ఈ వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి వాటి నుంచి ఎట్లా రక్షించుకోవాలి రైతులు? వీటి నుండి ముందుగా ఏదైతే వ్యాధి వచ్చిన జీవాలను గుర్తించి వెంటనే వాటిని సపరేటు దూరంగా ఉంచాలి, మందలో నుంచి దూరంగా పెట్టాలి. తర్వాత ఒక యాంటీబయాటిక్ని ఇచ్చి జీవాలను పర్యవేక్షణ చేసినట్లయితే రోగాల నుంచి కాపాడవచ్చు. వైరస్ వలన వచ్చే వ్యాధులు అలాగే బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధుల గురించి వివరించారు. చాలా సంతోషం. మరి ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని మీరు విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ వెంకటరామరెడ్డి గారు, నమస్కారం అండి. నమస్కారం, ధన్యవాదాలు. ఇంతవరకు జీవాలలో సాధారణంగా వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలు, మామునూరు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి వెంకటరామరెడ్డి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. కిసాన్ వాణి కార్యక్రమంలో కూరమిర్చి సాగులో అనుభవాలు, పరకాల మండలం పైడిపల్లి గ్రామ రైతు సదానందం గారితో పరిచయం. పరకాల మండలం పైడిపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో అనేక రకాల పంటలు పండించేటువంటి ఆదర్శ రైతు. నమస్కారం అండి సదానందం గారు. నమస్కారం అండి. ఇతర పంటలకు భిన్నంగా మరి ఈ పచ్చిమిర్చి సాగు చేస్తున్నాము అంటున్నారు కదా, ఈ పచ్చిమిర్చి సాగు చేయడంలో మీకున్నటువంటి అనుభవాన్ని గురించి ఇప్పుడు సమగ్రంగా వివరించండి. దాన్ని సాగు చేసే విధానం గురించి మొదటి నుంచి చెప్పండి. మీరు ఎప్పుడు దాన్ని నాటారు, నాటిన తర్వాత ఏ విధంగా దాన్ని సాగు చేస్తున్నారో చెప్పండి. దాదాపుగా ఇది ఒక సమ్మరు ఒక నెల ఎండింగ్తో మొదలవుతుంది. ఇది అంటే మే జూన్లో అట్లా వేయడం జరుగుతుంది. ఇది అప్పటి నుంచి మొదలైతే ఒక 3 నెలల లోపల ఇది పంట వస్తుంది మన చేతికి. సాధారణంగా ఎన్ని నెలల పంట ఇది? ఇది సాధారణంగా 3 నెలల నుంచి అంటే 90 రోజులు 80 రోజులు అట్లా నడుస్తుంది. ఇక అది పంటను బట్టి మనం ఉంచుకోవడము లేకపోతే తీసేయడము, దీన్ని తీసేసి ప్రత్యేకంగా వేరే పంట వేసుకోవడం జరుగుతుంది. బాగా కాస్తనేమో ఉంచుకోవడం జరుగుతుంది. ఇక కాయపోతే దాన్ని తీసేసి ప్రత్యేకంగా వేరే పంట ఏదో కూరగాయలు ఏదో ఒకటి వేసుకోవడం జరుగుతుంది. మీరు ఎంతకాలం నుంచి సాగు చేస్తున్నారు? నేను దాదాపు ఒక 5 years నుంచి నేను చేస్తున్నప్పటి నుంచి దీన్ని వేయడం జరుగుతుంది. అంటే ఈ పచ్చిమిర్చి సాగులో దాదాపు 5 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. ఓకే, మొదటి నుండి చెప్పండి. ఇక ఎండాకాలంలో అయితే ఎక్కువగా మేము పచ్చిమిర్చి ఎందుకు వేస్తామంటే, ఇప్పుడు మేము పత్తి, పెరడు ఇవన్నీ వేసుకుంటాం కదా, వాటి ఖర్చుల నిమిత్తం దీన్ని వేసుకోవడం జరుగుతుంది. దీన్ని నమ్ముకొని అక్కడ పెట్టుబడి ఎలా తీసుకోవడము, ఇలాంటి వాటి కోసం మేము ప్రత్యామ్నాయంగా దీన్ని పచ్చిమిర్చిని ఎంచుకుంటాము. అందులో సమ్మర్ అంతా ఖాళీగానే ఉంటాయి భూములన్నీ. అప్పుడు వాటర్ సోర్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక ఎంతో కొంత దీన్ని పెట్టేసుకొని మనం మళ్ళీ కరెక్ట్గా మన ఈ సీజన్ వచ్చే వరకు ఇక పంటలకు అన్నిటికీ మనకు పెట్టుబడి అందడానికి ఇది వేసుకోవడం జరుగుతుంది. అంటే మొదట దున్ని పద్ధతి గురించి చెప్పండి. పచ్చిమిర్చి సాగు చేయాలంటే దుక్కిని ఎట్లా చదును చేసుకోవాలి?
ఇప్పుడు ఈ పచ్చిమిర్చి చేయాలనుకుంటే మనం దీని ముందు ఏదైతే పంటలు వేస్తామో వాటిని అన్నిటినీ నీట్గా సదును చేసేసుకొని ఉన్న భూమిలో అంతకుముందు పంట ఏ పంట వేసుకున్నా దాన్ని తీసేసి మీకు ఈ మొత్తం తీసేసి నీట్గా చేసిన తర్వాత ఫస్ట్ వాటర్ పెట్టడం జరుగుతుంది. అయితే మాకున్న వాటి ట్రాక్టర్లు ఇది తోట కాబట్టి మామూలుగా మా దగ్గర ఉన్న ఎడ్లు వాటితో గొర్రు చేయడం జరుగుతుంది. అరెకరమే కాబట్టి ఎడ్ల వాటితో సౌండ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అందులోటి దీనికి ఎక్కువగా లోతు అవసరం కూడా లేదు. లోతు అవసరం లేదు. నీట్గా వాటర్ పెట్టేసి కొంచెం పొడిగా చేసి పెట్టడం జరుగుతుంది, నాటడం జరుగుతుంది. ఫస్ట్ దీన్ని మిరపనారంతా ఒక కాడ పోసేసి ఒక మడిలాగా చేసి అందులో పెట్టి దానికి ఒక రోజు 20 రోజులు 30 రోజులు దాన్ని నాటు ఉంటుంది. అది వచ్చిన తర్వాత నాటడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ మిరపనారు సాధారణంగా మనకు వరి లాగానే దాన్ని నారుగా చేస్తారా లేక గింజలు నాటుతారా? ఎట్లా నాటుతారు దాన్ని? మిరపనారు మామూలుగా గింజల ద్వారానే మనం వరి ఏ విధంగా అయితే గింజలు వేసేసి అవి మొలక వచ్చే వరకు ఉంచుతామో దీన్ని కూడా సేమ్ అలాగనే చేసేస్తాం. చేసిన తర్వాత అవి మొలక వచ్చిన తర్వాత దాన్ని తీసేసి అప్పుడు విత్తడం జరుగుతుంది. ఇప్పుడు మరి ఏమైనా ఎరువుల యాజమాన్యం ఏమైనా చేస్తారా? ఎరువులు వేయడం కానీ ఏ రకమైన ఎరువులు వేస్తారు? దాదాపుగా మా దగ్గర పాడి పశువులు ఉంటాయి కదా, పాడి పశువులు లేకపోతే మేకలు, సేంద్రియ ఎరువులు ఇవి వేస్తాం. ఇక ఇవి కాకుండా ఎండాకాలంలో మంద పెట్టిస్తారా లేక? ఎండాకాలంలో మామూలుగా మంద పెట్టియడం, గొర్రెల మంద, బర్రెల మంద పెట్టియడం జరుగుతుంది. ఇవి లేకపోతే ఇక కొనుక రావడం జరుగుతుంది. కోడి ఎరువును ఏదో ఎరువు పట్టుకొని చల్లడం జరుగుతుంది. మేమైతే ఇప్పటికీ ఎక్కువగా మా దగ్గర ఉన్న ఎరువునే వాడకం జరుగుతుంది. పెంట లాంటిది ఇంటి దగ్గర డంప్ చేసేసుకొని దాన్ని ఇక మా భూమిలో చల్లడం జరుగుతుంది. ఈ మధ్యలో ఏమైనా పురుగు ఆశించేటువంటి అవకాశం ఉంటుందా? వాటిని ఎట్లా నివారించుకున్నారు? మొక్క దశలోనే పురుగు ఉంటుంది. ఇక స్టార్ట్ అయినట్టే కాదు, మనం మొక్క నాటుతాం అంటే ఇక దానికి పురుగు ఖచ్చితంగా పడితేనే ఉంటుంది. ఇక దానికి నివారణ చర్యలన్నింటినీ మన వీళ్ళ ద్వారా చేసుకుని జరుగుతుంది. శాస్త్రవేత్తల ద్వారా వాళ్ళ సూచనల ద్వారా మేమందరం వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ సాగు చేయడం జరుగుతుంది. దీంట్లో నీటి యాజమాన్యాన్ని ఎట్లిస్తారు మరి? అంటే ఎప్పుడెప్పుడు నీటి సౌకర్యం కల్పిస్తారు? దీన్ని నీటి సౌకర్యం అంటే ఫస్ట్ మొక్క విత్తనం నుంచి ఇది ఎదిగే వరకు ఒక మధ్యలో వారం 10-15 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ దీన్ని వాటర్ దానికి తగిన ఎంత వాటర్ అందాలో అంత మొత్తంలో అంత మొత్తంలో వాటర్ ఇచ్చుకుంటూ మధ్యలో ఎరువులు చల్లుకుంటూ చేయడం జరుగుతుంది. ఈ నాటే పద్ధతి ఎట్లా? అంటే ఎంత డిస్టెన్స్లో నాటుతూ ఉంటారు? అంటే మామూలుగా ఒక సాలుకు 2 ఫీట్లు. మనకు ఇక రైతుకున్న ఇంట్రెస్ట్ని బట్టి అది ఆయన ఓపికను బట్టి ఫీట్న్నర పెట్టి చేసుకోవచ్చు. మామూలుగా ఫీట్న్నర 2 ఫీట్లు 2 ఫీట్ల నరతో కూడా చేసుకోవచ్చు. ఒక మొక్కకు ఇంకో మొక్కకు దాదాపు ఒక 4-5 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకుంటూ మొక్కను విత్తడం జరుగుతుంది. ఇది 90 రోజుల పంట అన్నారు కదా, మరి ఈ 90 రోజుల పంటను దీన్ని పూత దశలో ఏమైనా సమస్యలు ఎదురైనాయా? పూత దశలో సమస్యలు ఎదురైతేనే ఉంటాయి. అవి మామూలు కామన్. ఇక పూత దశలో సమస్యలు అంటే వర్షాలు ఎక్కువ పడడం కానీ, లేకపోతే ఈ పురుగులు పట్టడం కానీ, ఇక చెట్టుకి ఏదో ఒకటి వైరస్ సోకడం వల్ల కానీ ఈ పూతలు రాలిపోతూనే ఉంటాయి. వీటిని అన్నింటిని తట్టుకొని ఇక సైంటిస్టుల ద్వారా వాళ్ళకు సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటూ వారికి సరైన క్రమంలో, సరైన పద్ధతిలో, సరైన టైంకి మందులు వేయడం, దానికి పిచికారీలు చేయడం ద్వారా వాటిని రక్షించుకుంటూ ఉండాల్సి వస్తుంటుంది. ఓకే, మీరు 5 సంవత్సరాలుగా ఈ పచ్చిమిర్చి సాగు చేస్తామన్నారు కదా, మరి ఏ రకమైనటువంటి నేల దీనికి అనుకూలమైనది? ఎక్కువగా దీనికి నేలలు అనుకూలమైనవి అంటే ఎర్ర నేలలు దీంట్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది నేలలు ఎప్పుడు పొడిగా ఉంటాయి. నల్లరేగడి కూడా బాగానే వస్తుంది, కానీ వాటికంటే ఎర్ర నేలలు నాకు తెలిసినంతవరకు ఎర్ర నేలలోనే బాగా పండుతాయి అనుకుంటున్నా, నేను పండించినంత వరకు. ఇతర ఏ పంటలు అయితే ఉన్నాయో ఆ పంటలకు ప్రత్యామ్నాయంగా వీటిని పండించడం వల్ల మరి ఏ రకమైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు రైతు ఒక పంటను వేస్తున్నప్పుడు రైతు అదొక పంట మీద ఆధారపడకూడదు. ఎందుకంటే దానికి కావాల్సిన ఇప్పుడు దీనికి పంట మిర్చి వేసిన నేను
దీనికి ప్రత్యామ్నాయంగా దాన్ని అందుబాటు అంతర పంటల లెక్క ఇంక వేరే పంటలు వేసుకోవాలి కంపల్సరీగా. అట్లా వేసుకుంటేనే ఇది ఇప్పుడు ఈ పంటని మంచి చేసిన ఈ మిర్చి నాకు ఎక్కువ దిగుబడి ఇస్తుందో ఇయ్యదో అది చెప్పలేము. ఏదైనా ప్రకృతి వైపరీత్యాల పోతుందేమో. అందుకే అంతర పంటలకు దీనికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు కూడా వేసుకోవాలని నా సలహా. అంటే దీన్ని అంతర పంటగా వాడచ్చా లేకపోతే ప్రత్యేకించైనా? దీన్ని అంతర పంట కూడా వాడుకోవచ్చు, ప్లస్ దీన్ని వేసుకొని ప్రత్యేక పంటగా కూడా అనుకోవచ్చు. 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఇంకా ఏమైనా ఇతర అంతర పంటలు వేయచ్చా? పెసర కానీ లేకపోతే దీంట్లో అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. బంతి అయినా వేసుకోవచ్చు, లేకపోతే కూర దోస ఉంటుంది, అది మన దోసకాయ ఉంటుంది కదా, కూర దోసకాయ, అవి కూడా వేసుకోవచ్చు. ఈ అరెకరంలో ఎట్లాంటి ఉత్పత్తి సాధించగలిగారు? నేను పెట్టినంత పెట్టుబడి కంటే నాకు నేను అరెకరం ఒక 10,000 పెట్టుబడి పెడితే నాకు ఒక 10,000 లాభం వచ్చింది. నేను అనుకున్న దానికంటే ఎక్కువనే లాభాలు వచ్చినాయి నాకు. అంటే ఎంత పెట్టుబడి పెడితే ఎంత వచ్చింది? నేను దాదాపు ఒక అరెకరానికి 10 నుంచి 12,000 పెట్టుబడి పెట్టినాను. నాకు 20-25,000 అట్లా లాభాలకి వచ్చినాయి. ఎందుకంటే నేను ఏ దేశంలో అంటే నేను దీన్ని ఒక్కదాన్నే బేస్ చేసుకోలేదు. దాని లోపల అంతర పంటలు వేయడం జరిగింది. దాని చుట్టుపక్కల కూడా కంది చేనులు అవి వేయడం జరిగింది. వాటి వల్ల కూడా నాకు కొంచెం లాభాలు వచ్చినాయి. అంటే ఏ దశలో కోస్తారు దీన్ని? మామూలుగా అయితే ఇది మొక్క విత్తిన మన ఎప్పుడైతే మొక్కను నాటి గింజలేసి వాటి మొలకెత్తినాక ఆ మొక్కలను మళ్ళీ తీసుకొచ్చి మనం ఒక సాల్ వైజ్గా నాటిన తర్వాత దగ్గర ఒక 45 రోజుల లోపల ఇది మనకు కాయ రావడం జరుగుతుంది. 30 నుంచి 45 లోపల మనకు కాయ చేతికి వస్తుంది. అంటే ఒకేసారి కోస్తారా లేక కొన్ని దఫాలుగా కోస్తారా? కొన్ని దఫాలుగా ఒక్కసారి కోయడం జరగదు. కాసిన కొద్దీ మనం కోస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు అందాదా కోయవచ్చు? దాగపోయితే ఒక 4 నుంచి 5 దఫాలుగా దీన్ని కాయను కోయవచ్చు. ఆ యొక్క భూమి యొక్క బలాన్ని బట్టి, చదువును బట్టి, దాన్ని ఎరువులను బట్టి, ప్లస్ వాతావరణ పరిస్థితులను బట్టి కూడా మనకు ఎక్కువ కాయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి కోసినప్పుడు అందాదా ఎన్ని కిలోలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది? ఇది కిలోల లెక్క ఉండదు, లెక్క అమ్మడం మడుగుల లెక్క ఉంటుంది. మడుగు లెక్క ఉంటుంది. దీన్ని నేను దాదాపు ఒక కోసినప్పుడల్లా నాకు ఒక 1-2 క్వింటాల్లో అట్లా రావడం జరుగుతుంది. అప్పుడు మార్కెట్ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఎక్కడ చేస్తారు మార్కెటింగ్? ఎక్కువగా వరంగల్ మార్కెట్లో వేస్తాం మేము. వరంగల్ మార్కెట్ కూరగాయల మార్కెట్కి పంపిస్తాము. ఇక అది హోల్సేల్గా అమ్మేస్తుంటారు. హోల్సేల్గా అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు, గుత్తదారులు ఉంటారు, వాళ్ళకి అమ్మేస్తాం. ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా పండించడంలో ఇతర రైతులు కూడా మరి ఈ పంటను పండించుకుంటే మేలేనంటారా? అయితే ఇప్పుడున్న పరిస్థితులలో రైతు పరిస్థితి ఎట్లుంటుంది అంటే మరి దయనీయంగా ఉంటుంది. మన చేతుల నుంచి పంట పోతుంది కాబట్టి ఇక మా రైతు ఎంత వస్తుందో దాన్ని ఎంతో వచ్చిందని సంతోషిస్తాడు. రూపాయి లాభం వచ్చినా దాన్ని అది రూపాయి లాభంగానే ఆలోచిస్తాడు. మన చేతి నుంచే బయటికి పోయినప్పుడు ఆ రేట్లు ఎక్కువ ఉంటాయి. మా కాడ ఉన్నప్పుడు మాత్రం రేట్లు ఇక అది మాకు తక్కువ. పెట్టుబడి సాయం కంటే రూపాయి కూడా మిగులుతాయి, అది గొప్ప మాకు. అది ఇప్పుడున్న పరిస్థితులలో పత్తి ఎక్కువగా రైతులు పత్తి మీద ఆధారపడి ఉంటున్నారు. దేశీయ మార్కెట్లో జరిగే కూరగాయలు ఎవరు పండించలేరు. దానివల్ల మనకు మొత్తం రోజు రోజుకి మనకు తినే తిండి ఆహారం అన్నీ పడిపోతున్నాయి. అన్నీ మందులతోనే తయారు చేసుకొని బయట నుంచి తెప్పించుకొని తినడం జరుగుతుంది. కాబట్టి పత్తి ఇవన్నీ కొన్ని రకాల పంటలు మానేసుకొని మన ఉండే భూమిలో కొంచెం కూరగాయలు కానీ ఇంకొకటి ధాన్యాలకు సంబంధించిన నవధాన్యాలకు సంబంధించినవి కానీ అంతర పంటలు లెక్క వేసుకొని వాటిని కూడా మనం పండించుకుంటే మంచిదని నా ఒపీనియన్. ఓకే, చాలా సంతోషం. కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని కూర మిర్చి సాగు గురించి సమాచారాన్ని అందించినందుకు గాను మీకు కిసాన్ వాణి తరపున అలాగే ఆకాశవాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సదానందం గారు నమస్కారం. నమస్కారం అండి. ఇంతవరకు కూరమిర్చి సాగులో అనుభవాలు పరకాల మండలం పైడిపల్లి గ్రామ రైతు సదానందం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య. ఇంతటితో కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించినటువంటి వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.